ఈ దిశ పత్రికల ఒక వార్త రాసిండ్రు. 2.43 lakhs crores అంట, అంటే 2,43,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా రాసిర్రు. గ్లోబల్ సమ్మిట్ లో మొదటి రోజే భారీగా పెట్టుబడులు, తెలంగాణ ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ సంస్థల ఆసక్తి, ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు, బ్రుక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్ల పెట్టుబడి, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తో 41,000 కోట్ల ఒప్పందాలు, ఇవరిన్ యాక్సిస్ ఎనర్జీ 31,500 కోట్లు, విన్ గ్రూప్ 27,000 కోట్లు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లు. తరలి వచ్చిన ప్రపంచ ప్రతినిధులు, ఆకట్టుకున్న స్టాల్స్. సదస్సును ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, నేడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అంటూ గ్లోబల్ సమ్మిట్ లో విపరీతంగా పెట్టుబడులు వచ్చినాయంట. ఇంకేందిగా మన రాష్ట్రం చాలా ముందుకు పోతున్నట్టే. ఈ ప్రకారంగా మనం అన్ని చేసుకోవచ్చు. ఇక కేసీఆర్ ఖరాబ్ చేసిండు, నాశనం చేసిండు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అనేది బంద్ చేయాలి. ఇక సప్పుడేక ఆ పాత కథ అంతా బంద్ చేయాలి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ద్వారా వస్తున్నటువంటి పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం నుంచి రాష్ట్రాన్ని మొత్తం క్లియర్ చేసేయాలి. అంటే అప్పులని అన్ని క్లియర్ చేసేసి మళ్ళా కొత్త అప్పులు చేయకుండా బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగించాలి. ఇది తెలివైనోడు చేసే పని. కానీ వీళ్ళు ఏం చేస్తారనేది ఇదే వార్తలు ఉంటుంది. ఇంకా చూడరు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ స్పందన వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మొదటి రోజు 2.43 lakh crore పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు ముచ్చట చెప్పాలి. ఇక మీకు ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అనంటే ఎవరు ముఖం చూసి పెడతారు చెప్పండి? ఫస్ట్ వాళ్ళు చెప్పుకుంటారు ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖం చూసి పెడతారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి పెడతారు అని అంటారు. కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని, ఇక్కడ వాళ్ళ వ్యాపారానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులని చూసి మాత్రం పెట్టుబడులు పెడతారు. ఎవరైనా బిజినెస్ అంటే అదే చేస్తారు. ఒక మనిషిని చూసి పెట్టరు, ఒక వ్యవస్థను చూసి పెడతారు. ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఇక్కడ మరి స్థితిగతులు ఏంది అంచనా వేసిన తర్వాతనే లక్షల కోట్లైనా 1,000 కోట్లైనా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతారు. ఎందుకు? ఈ రాష్ట్రం బాగుంటే. బాలేదని మరి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? మరి నాకు అది అర్థం కాలే. ఇప్పుడు రాష్ట్రం నాశనం అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది, ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు, చెప్పులు ఎత్తుకపోతున్నారు అని చూస్తున్నారు, ఢిల్లీ కోత అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పిన తర్వాత ఈ లక్షల కోట్ల పెట్టుబడులు ఎట్లకెళ్ళి వచ్చినాయి? ఎవరు తీసుకొచ్చిండ్రు? రేవంత్ రెడ్డి తీసుకొస్తే మరి రేవంత్ రెడ్డి ముఖం చూసే పెట్టినరా? రాష్ట్రంకి ఏం సంబంధం లేదా? సో ఇప్పుడు పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఏం చూసి పెడతారు అనేది ఒకసారి ఆలోచిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను కూడా అంచనా వేసుకొని, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను, స్థితిగతులను అంచనా వేసుకొనే పెట్టుబడులు పెడతారు. సో ఈ 10 ఏళ్ళు రాష్ట్రం ఆ పేరు వెళ్ళకపోతే ఈ పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి వచ్చేటివి తాత అని అడుగుతున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఒకటి, 10 ఏళ్ళు నాశనం చేస్తే, 10 ఏళ్ళు ఇక్కడ ఐటీ పెట్టుబడులు రాకుండా, లేకపోతే ఇంకా డెవలప్ చేయకుండా, లేకపోతే వేరే రకాల అంటే కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు ఇక్కడ పెట్టకుంటే వాళ్ళని చూడకుండా వీళ్ళు పెట్టేటోళ్ళ? ఒకటి, ఒకనాడు మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇలా 23 కల్లా అంటే 10 ఏళ్ళ తర్వాత మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత? 40,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ నుంచి 2 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ వరకు ఎట్లా ఎదిగింది? మన దగ్గర ఆ స్థాయికి ఎట్లా ఎగబాకింది? సో అభివృద్ధిని చూసే పెడతాడు ఎవడైనా కూడా. పెట్టుబడి పెట్టేటోడు ఉత్తగానే పెట్టాడు, పిచ్చోడే పెట్టాడు. 10 రూపాయలు పెడుతుండంటే ఏమన్నా వస్తుందా? అక్కడ ఏమన్నా పోగొట్టుకోనికైతే పెట్టరు కదా ఎవడు కూడా. మరి రాష్ట్రం బాగాలేకపోతే పెట్టేటోడు కాదు కదా. ఇలా రేవంత్ రెడ్డి తెచ్చిండు అంటారు. ఒక్క రేవంత్ రెడ్డి ముఖం చూసే పెడతారా అనేది ఫస్ట్ ప్రశ్న. మీకై మీరు వేసుకోండి, మీరు కావాలంటే ఎవరికైనా అర్థమవుతుంది అది. సో సంస్థలు ముందుకు వచ్చాయి. వీటికి సంబంధించిన ఒకే రోజు 35 ఎంఓయూలు పూర్తయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కూర్చుకుంది. మరోవైపు సినీ నటుడు సల్మాన్ ఖాన్ చెందిన వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు అతిథులు సైతం రేవంత్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. అనంతరం సీఎం, మంత్రులు ప్రసంగించారు. సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ అతిథులను ఆకట్టుకున్నాయంటూ ఇగో ఏమంటాడంటే, నిన్న ఒక్కసారిగా విజన్ తో దూసుకెళ్తున్న రాష్ట్ర సర్కార్ అని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇది తెలంగాణ ప్రజల విజన్ 2047 నాటికి నెట్ జీరో మా లక్ష్యం, డిప్యూటీ సీఎం బట్టి. ఈ మాట 2047 ఏదైతే ఉందో ఇదే మాటని ఎగ్జాక్ట్గా ప్రియాంక గాంధీ ఇదే రాష్ట్రంకి వచ్చి, అంటే మన రాష్ట్రంకి వచ్చి ఒక పెద్ద బహిరంగ సభల నరేంద్ర మోడీని విమర్శించింది. ఏమని విమర్శించింది? 2047 దేవుడెరుగు, మొదలు గతంలో ఉన్నది మీరే పరిపాలించింది, ఇప్పుడు పరిపాలిస్తున్నది మీరే. అసలు మీరు ఇంతకుముందు ఏం చేసిరు, ఇప్పుడేం చేస్తారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో అది చెప్పండి. ముందు 2047 సంగతి తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అసలు ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంది, ఇప్పటిదాకా మీరు చేసిన పని ఏందని అడగడానికి ప్రయత్నం చేసింది ప్రియాంక గాంధీ. ఎవరు? వీళ్ళ అధినాయకురాలు. మరి వీళ్ళు చెప్తే ఇది వీళ్ళకి వర్తిస్తుందా వర్తించదా వాళ్ళకే ఎరక. ఇక నేను చెప్పలేను ఇక ప్రతిదీ. ఇది
మనకు వర్తిస్తుందా లేదనేది మీరే చూసుకోరు ఇంకా. అయితే యువ ముఖ్యమంత్రి రేవంత్ అద్భుతాలంటూ ప్రత్యేక విజన్తో తెలంగాణ ముందుకు నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి అంటూ సమ్మిట్ లో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏమంటారంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ సాధిస్తాం, 2047 నాటికి దేశ జీడిపిలో 10% రాష్ట్ర వాటా, అందుకోసం సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం, అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న మొట్టమొదటి రాష్ట్రం మాది, చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలతోనే మా పోటీ, గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక ఆయన ఏమంటారంటే 2047 వరకు అంటే మొత్తానికి మొత్తం 10% రాష్ట్ర వాటా ఉండాలి జీడిపిలో అని చెప్పి అంటా ఉన్నారు. ఓకే, ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ అంటూ తెలంగాణ ప్రభుత్వంతో వంతార కూడా ఒప్పందం చేసుకుందంట. ఇక్కడ కూడా ఫ్యూచర్ సిటీలో జూ పార్క్ పెడతారట. భవిష్యత్తు కోసం ఎదురు చూడం మేమే నిర్మిస్తాం, ఫీనిక్స్ స్ఫూర్తి తెలంగాణ రైజింగ్ కు శ్రీకారం, మంత్రి శ్రీధర్ బాబు. దేశ ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్ మూలస్తంభం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతామంటూ కిషన్ రెడ్డి. రేపటి నుంచి సాధారణ ప్రజలకు అనుమతి అంటూ రేపటి నుంచి అందరు కూడా కామన్ పబ్లిక్ కూడా పోవచ్చు. అయితే ఇక్కడ ఈ దేశ ఆర్థిక వ్యవస్థగా హైదరాబాద్ మూలస్తంభం. అసలు హైదరాబాద్ని ఎవరు ఈ స్థాయికి తీసుకొచ్చి పెట్టిరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ఎవడన్నా చంద్రబాబు నాయుడు కులీ కుతుబ్ షా కంటే ముందే ఆయన పుట్టి అన్ని డెవలప్ చేసిపోయిండు అంటే మనం ఏం చేయలేం. కానీ ఆ తర్వాత 10 ఏళ్ల ప్రభుత్వంలో 10 ఏళ్ల అధికారంలో ఏం జరగలేదా అనేది ఎవరి కాళ్ళు ప్రశ్నించుకోవాలి. బీఆర్ఎస్ గొప్ప అని నేను చెప్పట్లే, కానీ చేసిన ప్రతి ఒక్కరిని మనం గుర్తించాలి అంతే తప్ప లేలే చేసిందంత తప్పే మేం చేస్తేనే గొప్ప అంటే పిచ్చోడు అంటారు దాన్ని, మేం చేస్తేనే గొప్ప అంటే పిచ్చోడు అంటారు. అట్లా కాకుండా ఏ ప్రభుత్వాలలో ఏమేమి జరిగింది, మనకు స్వరాష్ట్రం రాకపోతే సిద్ధించకపోతే ఇదంతా జరిగేదా? ఈ జరిగిన తర్వాత 10 ఏళ్లలో అసలు అభివృద్ధి జరగలేదా? హైదరాబాద్ చూస్తే నాకు ఫారెన్ చూసినట్టు అనిపిస్తుంది, అసలు ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు అనిపించింది అని చెప్పినటువంటి విదేశీ ప్రతినిధులను మాటలు వినలేదా? మరి అవన్నీ కూడా మర్చిపోతే ఇంకా ఎవడేం చేయలేడు, ఇంకా ఎవరిని మార్చలేరు ఇంకా. అయితే ఇక్కడ ఒక 2-3 అక్కడ ఇక మనకు తెలుసు కదా, మన ఆనిముత్యాలు ఏం మాట్లాడతాయి, మన జాతిరత్నాలు ఏమంటాయి, అవన్నీ కూడా మనం చూస్తుంటాం కదా. ఇక 1-2 కనబడ్డాయి, ఆ 1-2 ఏందో మీరు చూడాలి, ఇక అవి ఏందో చూపెట్టాలి కదా. ఏం జరిగింది అక్కడ, మరి నీళ్లు వాటర్ కలిస్తే మళ్ళీ ఏమైందో కూడా తెలవాలి మీకు. ఆ నీళ్లు వాటర్ ఎట్లా కలిసిందో మీకు అర్థం కావాలి కదా. ఇక ఒకసారి చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఓనర్ మెగా కృష్ణారెడ్డితో గ్లోబల్ సమ్మిట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ చూసారు కదా ఎవరితో ఉన్నాడో, మెగా కృష్ణారెడ్డితోని. చూడండి ఇంకా ఇది యాది పెట్టుకోండి ఈ ఫోటోని. నేను ఎందుకు చెప్తున్నా అనేది తర్వాత చెప్తానండి మీకు. మెగా కృష్ణారెడ్డితో ఈ ఫోటో చూసారు కదా. ఓకే, ఇంకా ఒక్కసారి ఇది చూడండి. దాంతో పాటు ఈ ఒక్కసారి చూడండి ఈ ఫోటో ద హిందూ పేపర్, హిందూ తెలుసుగా మనకి, హిందూ పేపర్ లో మెయిన్ ఫ్రంట్ పేజ్ యాడ్స్ ఇవన్నీ కూడా. మన రాష్ట్రంలో అభివృద్ధి కాదు కదా, కనీసం సంక్షేమ పథకాలకి కూడా డబ్బులు లేవు, నన్ను కోసుక తిన్నా సరే పైసలు లేవని చెప్పిన రేవంత్ రెడ్డి మరి పక్క రాష్ట్రాలల్లో పెట్టినటువంటి ప్రజా ధన దుర్వినియోగం ఒక్కసారి చూడండి మీరు. ఇది ఈ గ్లోబల్ సమ్మిట్ కోసము ఎక్కడెక్కడ కోయంబత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, తిరువనంతపురం, తిరుచిరాపల్లి, పాట్నా, మంగళూరు, మదురై, కొచ్చి, కోల్కతా, కోజికోడ్, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఫ్రంట్ పేజ్ యాడ్లు చూడండి ఒకసారి, మీరే చూడండి. ఇవన్నీ కూడా ఫ్రంట్ పేజ్ యాడ్లు. మరి పైసలు లేవంటివి కదా, పైసలు లేవు, రాష్ట్రాన్ని నేను చేయలేకపోతా ఉన్నా, ఏమి చేయలేకపోతా ఉన్నా, కారణం ఇదని చెప్పి మరి ఇన్ని పేజీల్లో ఫ్రంట్ పేజ్ యాడ్ ఇస్తే పైసలు ఖరాబ్ కాలేవా అంటే మనకు పబ్లిసిటీ పిచ్చి. ఇప్పుడు మళ్ళీ ఏమనంటే పబ్లిసిటీ కావాలి, ఇట్లా ఉంటుంది మనది. గతంలో కేసీఆర్ చేస్తా కూడా మాట్లాడినాం మనం. కేసీఆర్ కూడా 150 కోట్లు ఇట్లా పెట్టిండు. వేరే రాష్ట్రాలల్లో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఆవిర్భావం చెందిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పనుల కోసానికి పెట్టుకున్నారంటే ఆనాడు కూడా సేమ్ ఇట్లనే అన్నాం, ఏమనకుండా ఊరుకోలేదు. అప్పుడు చేసిన తప్పే, ఇప్పుడు చేస్తే కూడా తప్పే. అప్పుడు కూడా అంత వృధా చేయాల్సిన అవసరం లేదు. పోయి పంజాబ్ రైతులకి 3 లక్షల రూపాయల చెక్కులు పంచాల్సిన పని లేదని ఆనాడే మాట్లాడినాం మేము. కావాలంటే పాత వీడియోలు ఉంటే చూసుకోరు మీరు. అయితే ఇంకా ఒకసారి చూడండి. కోమటిరెడ్డి బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ అంటాం. ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్, వెహికల్స్ సాఫ్గా పోయడం కాకుండా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ రోడ్స్ తెలంగాణలో వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు నా వెంటబడి ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ 32 ప్యాకేజీలు 11,300 కోట్లు టెండర్ పిలవడం జరిగింది. ఈ మంత్ 27th టెండర్స్ ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ 8 లేన్ కూడా మార్చి లోపు పని స్టార్ట్ చేస్తున్నాం. విత్ ఇన్ 30 months లో ఉంటాయట. అంటే 3 ఏళ్లలో ఆయన చెప్పేది ఏంటంటే 3 ఏళ్లలో ఖచ్చితంగా రోడ్లు మంచిగా ఉంటాయని చెప్తున్నా. అంటే ఇప్పటిదాకా చేయలేదు ఈ 2 ఏళ్ళు. ఇది వినండి ఒకసారి, ఈ మాట వినండి ఒకసారి. బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు స్టేట్ కూడా ఈ మాట ఏందో వినండి ఒకసారి, నవ్వుతారు ఆయనతో మీరు. పంపినాం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా, విన్నారా
ఆయన షాక్ ఏందో కూడా ఆయన మర్చిపోయిండు. తన షాక్ ఏందో కూడా గుర్తులేదు. మన ఐటీ మినిస్టర్ ఎవరు? మనకు ఎరుకున్న కాడికి దుద్దిల శ్రీధర్ బాబు, మనకు ఎరుకున్న కాడికి. ఎందుకంటే ఇలా అంత పెద్దగా పని ఏం చేస్తలేరు కాబట్టి మనకు గుర్తుపట్టస్తలేదు ఏ శాఖకి ఏ మంత్రి అని ప్రజలకు కూడా అర్థమవుతలేదు. కానీ ఐటీ శాఖ మంత్రి నాలాంటి జర్నలిస్ట్ కేరక దుద్దిల శ్రీధర్ బాబు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట నేను ఐటీ శాఖ మంత్రిగా చెప్తున్నా అంటుండు. ఇక మరి ఇట్లయితే ఎటు ఏ నీళ్లు ఏ వాటర్లో ఎట్లా కలుస్తున్నాయి, ఏ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి, ఇక ఆయనకి అర్థం కావాలి ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఇగో ఎంత మంచిగా అన్నాడు చూడుర్రి. నేను ఐటీ మినిస్టర్గా చెప్తున్నా, ఇంకా నేను ముఖ్యమంత్రిగా చెప్తున్నా అంటే అయిపోతుండే, దరిద్రం పోతుండే, పీడ పోతుండే. ఇక అరే ఈయననే ముఖ్యమంత్రి కావచ్చు అనుకుంటారు అందరూ. ఇక ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం. బీట్ చేస్తే కానీ పక్క పొంటోళ్ళనే చెప్పలేదా? వీళ్ళకన్నా సిగ్గు శరం ఏమైనా ఉన్నదా ఇంటున్న వాళ్ళకి అని ఇదంతా చూసిన వాళ్ళకి అంటారు. సార్ నువ్వు ఐటీ మినిస్టర్ కాదు సార్, మర్చిపోయి చెప్పావు, కొంప మునుగుతుంది, నువ్వు ఐటీ మినిస్టర్ కాదు సార్ అని అంటే అయిపోతుండే. అది అంటలేడు. ఇక ఈ మత్తుకున్నాయి ఇంకా ఇట్లాంటి ఇక ఎన్ని అంటాను ఉన్నాయి. ఇగో రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చిన ఫార్మాసిటీ రైతులు. ఎందుకు ఏం షాక్ ఇచ్చారు ఒకసారి ఇక్కడ చూడండి. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేళ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమని ప్రెస్ నోట్ రిలీజ్ అయిపోయిందా? ఇచ్చుకపోయిందా? ఈ భూ కేటాయింపులన్నీ కూడా చట్టవిరుద్ధం అని చెప్పారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చి తమ మేనిఫెస్టోలు కూడా పెట్టారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఫార్మాసిటీని రద్దు చేయలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులు భూములను కాపాడుతామని హామీ ఇచ్చి ఇప్పుడు అదే రైతులను భూములు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. చట్ట ప్రకారం ఈ భూముల్లో కొత్త ప్రాజెక్టును నిర్మించలేరు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ కోసం తిరిగి భూసేకరణ చేస్తున్నామని చెప్పి కొత్త పర్యావరణ అనుమతులు పొంది తిరిగి ప్రజాస్పందన చేసి అట్లే భూసేకరణ చేయాలి. కానీ ఇవేవి ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములపై ఫ్యూచర్ సిటీ నిర్మించడం చట్ట వ్యతిరేకం. దీనికి తోడు మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కురమిద్ద గ్రామాల్లో ప్రభుత్వం భూసేకరణ చేయకూడదని హైకోర్టు స్టే ఇచ్చింది. వివాదంలో ఉన్న ఈ భూములను అగ్ర నాయకులకు, పెట్టుబడిదారులకు కొత్త ఫ్యూచర్ సిటీ ప్రాంతమని చూపించడం మోసం. అలాగే గ్లోబల్ సమ్మిట్ ప్రతినిధులకు మా విజ్ఞప్తి, ప్రభుత్వం స్థానిక రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మోసం చేసిందంటూ ప్రజాపాలన అంటూ పేపర్ యాడ్స్ ఇస్తూ తప్పుడు సందేశం చూపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోవద్దంటూ అంతర్జాతీయ పెట్టుబడులను హెచ్చరిస్తున్నామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఫార్మాసిటీ రెసిస్టెన్స్ కమిటీ అంటూ ఏమైంది ఇక చేసింది ఏమైంది ఇప్పుడు చివరికి చెప్పుడు చూడురు. ఇక చివరికి వాళ్ళంతా కూడా రైతులు కాదని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి ఇక రేవంత్ రెడ్డి.